ఈరోజు యొక్క వాక్య ధ్యానాంశము, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పెన్ను పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంశం పేరు రాసుకునండి. నేను రక్షించబడిన తర్వాత నేను చేయవలసినటువంటి పని ఏమిటి? రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి తర్వాత చేయవలసినటువంటి పని ఏమిటి? ప్రైజ్ గాడ్. ఎంతమంది రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి ఒకసారి. మీ బైబిల్ పట్టుకుని ఎత్తండి. ప్రైజ్ గాడ్. బైబిల్ పట్టుకుని ఎత్తానా? మంచిది. ఈ బైబిల్ ఏది? కొనుక్కో బైబిల్ తెచ్చా. ప్రైజ్ గాడ్. చెప్పండి, రక్షణ పొందిన తర్వాత నేను ఏమి చెయ్యాలి? ఏదో పని ఉంది, నన్ను రక్షించాడంటే కారణం లేకుండా ప్రభువు నన్ను రక్షించుకోలేదు. మేము రక్షణలోకి వచ్చిన తర్వాత వాక్యాలు నేర్చుకోవటానికి, పరిచర్యలో ఇంకా లోతైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ప్రభువు యొక్క పరిచర్యలో, ప్రభువు యొక్క సేవలో, ప్రభా నన్ను ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? సువార్త ప్రకటించటము, సంఘ పరిచర్య చేయటము, సంఘంలో సంగీత పరిచర్య చేయటము, సంఘములో ఈ యొక్క కిందన పరిచినటువంటి ఆ యొక్క పరదాలు వేయటము, చెప్పుల దగ్గర కాపలా కాయటము, ఇంకా ప్రభు దగ్గర అడిగినటువంటి అనుభవాలు ఉంది. ప్రభు ఇంకా ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? దేవుడు తన మహోన్నతమైనటువంటి పని చేయటానికి, పరిచర్య చేయటానికి, కొంతమంది దేవుని పిల్లలకు సత్యవాక్యాన్ని బోధించి వారికి క్రీస్తు కొరకు ప్రయోజకులైనటువంటి వారిగాను, క్రీస్తు రాకడ కొరకు అనేకులను సిద్ధపరిచే పనిని ప్రభు అప్పగించారు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత అయిపోయింది నా పని అనుకుంటా అవ్వలేదు. ఇంకా రక్షణ పొందిన తర్వాత నేనేమి చెయ్యాలి చెప్పండి. ఈ రోజున చాలామంది అనుకున్నారు, రక్షణ పొందించాను, దేవుడిని సొంత రక్షకుగా అంగీకరించాను, పర్వాలేదులే, దేవుడు మమ్మల్ని కాపాడేస్తాడు, దేవుడు మమ్మల్ని దీవించేస్తాడు, పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో మా పేర్లు రాయబడింది అనుకుని చాలామంది నిర్లక్ష్యముగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఉన్నారు. రక్షణ పొందినటువంటి వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరచుట యందును, ఎడతెగక ప్రార్థన యందును సంఘముతో కలిసి ఉంటూ చేయవలసినటువంటి పనులుంది. మనకు తెలిసిందంత ఏమిటి? ఆదివారం రావటము, ఖాళీ అయితే, నీకు అవసరమైతే, దేవుడు గుర్తొస్తే, సంఘము అవసరమైతే అప్పుడు గుడికి వస్తావు, లేకపోతే కనిపించవు. ఒక వ్యక్తి రక్షణ యొక్క విలువ తెలిసిన తర్వాత, రక్షణలో వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి చేయవలసినటువంటి ఒక 7 ఆత్మీయ అనుభవాలు ఉంది. చెప్పాలి, 2 చేతుల పైకెత్తి. మీకు అర్థమైనప్పుడంతా చెప్పండి హల్లెలూయా, పర్వాలేదు. మీరు నేను పదం కరెక్ట్ అయినటువంటి పంచ్ వదిలేటప్పుడు మీరు వదిలిచారనుకోండి, మీకు ఏంటో అర్థం, నాకు అర్థం అవుతుంది ఏంటంటే వీళ్ళకి అర్థం అవ్వలేదేమో అనుకుంటాను. మీరు హల్లెలూయా స్తోత్రం ప్రభు అంటే మీకు అర్థం అవుతుందని ఆన్సర్. మీకు నాకు అదే అర్థమవుతుందా? ప్రైజ్ గాడ్. చెప్పండి, రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి చేయవలసిన పని ఏమిటి? చెప్పు పక్కన ఉన్నటువంటి వ్యక్తితో, అమ్మా రక్షించబడ్డావా? రక్షించబడిన తర్వాత పని ఏమిటి? మనకి అడగండి. అడగమ్మా, రక్షణ పొందారా లేదా? మీరు రక్షించబడ్డారా లేదా? మరి రక్షించబడిన తర్వాత అయిపోయలేదా అన్నీ? ఇప్పుడు అసలైనటువంటి కథ ముందుకు సాగుతుంది. రక్షణ పొందిన తర్వాత ఏముంది దాంట్లోనే? ఒక 7 అమూల్యమైన విషయాలు చెప్తాను. 1, రక్షణ పొందిన తర్వాత నేను చేయవలసిన పని చెప్పాలి. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇప్పుడు నేనేం చేయాలి? ఏమిటి ఆ పని అంటే, 1 వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:14-15 వచనాలు. అందువలన మనమిక మీదట పసి పిల్లలమై అయుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగే కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత మనం ఎలాగుండకూడదంట? పసి పిల్లలమై ఉండక. రక్షణ పొందిన తర్వాత ఎలాగ వ్యవహరించకూడదు? ఇంకా పసిపిల్లల్లాగా. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు పసిపిల్లల కోసం, ఒక బిడ్డను ఎత్తుకొని మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించరన్నారు. పౌలు అంటున్నాడు రక్షణ పొందిన తర్వాత ఇంక మీరు ఎలాగ వ్యవహరించకూడదంట. హలో అమ్మా, వినండి. అంటే రక్షణ పొందిన తర్వాత వెదుగుదల అనేది అవసరం. రక్షణ పొందిన తర్వాత అయిపోలేదు. రక్షణ పొందిన తర్వాత వెదుగుదల అవసరము. వెదుగుదల లేనటువంటి వ్యక్తి ఏమవుతారో తెలుసా? మరుగుజ్జులు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఏమవ్వాలని వాక్యం మాట్లాడుతుందంటే వెదిగే అనుభవంలో ఉండాలి. చాలామంది చాలా సంవత్సరాలు వస్తారు కానీ వెదుగుదల లేదు. మీరు వెదిగితే ఉపవాస ప్రార్థనలో ఇక్కడ ఉంటారు, మీరు చెప్పనవసరం లేదు రమ్మని. పసిపిల్లలు ఏం చేస్తారో తెలుసా? అటు ఇటు పోతుంటారంట. పౌలు అంటున్నాడు అక్కడ. చాలామంది సంఘంలో ఉన్నటువంటి వారే కొంతమందిని బెదగనివ్వకుండా వాక్యం చెప్తుంది కుయుక్తితో వంచనతో లాగేవారు. నేను వెళ్ళడం లేదు, నువ్వు ఎందుకు వెళ్దాం? భార్య వస్తే భర్త రానివాడు, భర్త వస్తే లాగటం. ఇది పసిపిల్లల యొక్క స్వభావము. కాబట్టి రక్షణ పొందిన తర్వాత వెదిగే దశలోనికి రావాలి. 10 సంవత్సరాలు సీనియర్ ఇండస్ట్రీలో సంఘంలో ఎన్ని సంవత్సరాలంట? 15, 20, 25, 30, 20, 10, 5, 3 ఉంది. కానీ వెదుగుదల లేదు. ఏ విషయంలో అంటున్నాడు ఆయన? ప్రతి ఉపదేశం విషయంలో మోసపోకూడదు. ఒక ఉపదేశం, ఉన్నతమైన ఉపదేశం మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, రక్షణ పొందిన తర్వాత ఎలాగుండకూడదని వాక్యం మాట్లాడుతుందంటే పసి పిల్లలుగా ఉండకూడదు. చాలా సంఘాలలో విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? మరుగుజ్జులుగానే ఉండిపోయారు. యేసుక్రీస్తు యొక్క 33.5 సంవత్సరాలు సేవా జీవితం ఇంకా కొంతమందికి తెలియదు. గుడికి వస్తాం కదా, నీకు ఆ వాక్యాలను బోధించడానికి సేవకులు ఉన్నారు. మోసే ఎవరో తెలుస్తారు, ఆహరోను ఎవరో తెలుస్తారు, దానియేలు ఎవరో తెలుస్తుంది, హోషేయ ఎవరో తెలుస్తుంది, అండి యెషయా ప్రవక్త ఎవరో తెలుస్తుంది. యేసుక్రీస్తు రెండో రాకడ ఉంది, సంఘం ఎత్తబడ్డం ఉంది. ఈ 66 గ్రంథాలలో, ఈ 66 పుస్తకాలలో మహోన్నతమైనటువంటి విషయాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఆ విషయాలంతా కూడా సేవకుడు సేవకురాలు అనుదినము ధ్యానించి తమ యొక్క మందను పోషించేటప్పుడు మంద ఏం చేయాలి తెలుసా? పిల్లల ఆహారము చేత బలపరచబడిన తర్వాత పసిపిల్లల యొక్క దశ నుంచి అక్కడికి వెళ్ళాలి. వెదిగే అనుభవంలో ఉంది. పరమగీతాల గ్రంథంలో 8:8 వచనంలో ఏముంటుందంటే, మాకొక చెల్లెలు ఉంది. చదువుతారా? మాకొక చెల్లెలు ఉంది,
ఆమెకి ఇంకా వయసు రాలేదు. సంఘంలో ఎవరు ఉంటారంట? వయసు రాకపోయినటువంటి వారితో పెద్ద తలనొప్పి అండి. వయసుకు వచ్చినటువంటి వారితో ప్రాబ్లం ఉండదు. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారముగా బ్రతికినటువంటి వారి వల్ల ప్రాబ్లం ఉండదు. వాక్యాన్ని గ్రహించక, క్రీస్తు యేసుని ఇంకా లోతుగా ఎరగక ఉన్నట్టు వారితో తలనొప్పి. మనకి చదువుతారమ్మా ఆ మాట. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. చదవండి. ఏం చేద్దాం? వయసు అయితే పెరిగిపోతుంది, కానీ 12వ సంవత్సరంలో ఆడపిల్లకి జరగవలసిన కార్యక్రమం జరగలేదు. అర్థమవుతుందా? మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, ఇంకా దానికి వయసు రాలేదు. వివాహం వయసు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఇంకా ఇవిడికి వయసు లేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఊరుకుంటారు ప్రభుత్వం. మనం కూడా ఊరుకోము. బాల్య వివాహాలు ఎవరైనా సమ్మతిస్తారా? అంటే పసిపిల్లలలాగా ఉన్నట్టు వారిని మనవాడటానికి యేసుక్రీస్తు రావటం లేదు. అర్థమవుతుందా? సంఘము రక్షణ పొందిన తర్వాత ఏ అనుభవం కలిగి ఉండాలంటే వెదిగి అనుభవంలో ఉండాలి. అందుకే ఆమె అంటుంది, వెదిగిన ఆమె, వయసుకు వచ్చిన ఆమె, పెండ్లి కుమార్తె యొక్క గుంపులో ఉన్న ఆమె, ఇంకా కొంతమంది ఎలాగున్నారంటే అక్కడ ఆమెకు ఉన్నటువంటి చెల్లెలు. మీరందరూ కూడా అప్ప చెల్లెలా కాదా, అన్నదమ్మలా కాదా? కానీ దాంట్లో తేడా ఉంది. ఇంకా మళ్ళీ అందుకే వాక్యం మాట్లాడుతుంది ఏమని? ఇంకా వయసు రాలేదు. వయసు సంవత్సరాలు పెరిగిపోతుంది. వివాహ దశకు ఇంకా ఇప్పుడు పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వస్తున్నాడా లేదా? నేడో రేపో నా ప్రియుడేసు పాడుతున్నాం, కానీ నీకు వయసు లేదు. రక్షణ అనుభవంలో వెతకటం లేదు, ప్రార్థన అనుభవంలో వెతకటం లేదు, ఆత్మీయ అనుభవాల్లో వెతకటం లేదు. వెదిగినంత కూడా 3 పూటల లోక సంబంధమైన ఆహారం చేతి ఎదిగిపోయావు, కానీ ఆత్మీయ జీవితంలో నీ వయసు ఎంత? అర్థమవుతుందా? 15 సంవత్సరాల్లో ఉన్న రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు, 20 సంవత్సరాలు రక్షణ పొందిన వారు, కానీ ప్రయోజనం లేదు. ఏం లేదు? వెదుగుదల లేదు. పౌలు గారు ఎఫెసీ సంఘ విశ్వాసులకు చెప్తున్నారయ్యా, మీరు పసిపిల్లల్లాగా ఉండక ప్రతి ఉపదేశము చేత ఏం చేయబడకూడదంట? కొట్టుకుని పోకూడదు. రకరకాలైనటువంటి బోధలు వచ్చింది ఇప్పుడు. ఇదేంటి మన పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు? అక్కడ అన్ని పెట్టుకోవచ్చంట, అక్కడ అన్ని ఇస్తారంట. పౌలు అంటున్నాడు, ప్రతి ఉపదేశానికి మీరు కొట్టుకుని పోయినటువంటి వారు ఎవరితో పోలుస్తున్నాడు తెలుసా? బచ్చగాళ్ళు. ఎవరు? ఆత్మీయతలో ఇంకా యేసుక్రీస్తుని గురించి అవగాహన లేకుండా కేవలం యేసు ప్రభువారు బాగు చేసేవారని మాత్రమే ఆగిపోయినటువంటి వారు, యేసు ప్రభువారు మేలులు చేస్తారన్నటువంటి వారు ఆగిపోయినటువంటి వారు ఇంకా ఉంది. కాబట్టి పౌలు అంటున్నాడు అక్కడ 15వ వచనం కూడా చదవండి అమ్మా. 14-15వ వచనంలో చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులాగా ఉండడానికి. ప్రైజ్ గాడ్. రక్షణ పొందిన తర్వాత మనం ఏమనుకుంటాం? చాలా మంది ఏమనుకుంటున్నారు? అయిపోయింది అనుకుంటాం, కానీ అది కాదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులాగా ఉండడానికి వెతకాలంట మనము. చెప్పండి, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఎలాగ ఉన్నారని కన్ఫర్మ్ చేయలేము. మొత్తం వెదిగిన తర్వాత చూడు, వాళ్ళ నాన్నలాగా ఉన్నారా, నాలాగా ఉన్నారా, ఆ నాన్నమ్మలాగా ఉందా, నాలాగుందా? పిల్లలు పుట్టేటప్పుడు అప్పుడు కన్ఫర్మ్ చేయడానికి వీల్లేదు. తర్వాత వెదిగేటప్పుడు తెలుస్తుంది అసలు రూపం. దేవునికి మహిమ కలుగునుగా. పౌలు చెప్తున్నాడు సంఘానికి, పిల్లరా,
ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తులాగా వెదగాలి. చెప్పండి చెప్పండి, ఎలా మన వెదుగుదల అంటే ఎలాగ ఉండాలంట? క్రీస్తులాగా. ఆయన ఎవరికైనా తాకేటప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన ప్రేమ చూపించేటప్పుడు ఆ అనుభవం ఉండాలి. ఒకటి, రక్షణ పొందినటువంటి వ్యక్తికి క్రీస్తులాగా వెదగాలి. అపోస్తలులు యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో వెళ్ళారు. పౌలు అందుకు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు అమ్మ వినాలి, వాక్యం వినాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. అపోస్తలులు మన ముందు ఉంచారు, సేవకులను మన ముందుంచాడు. మనము క్రీస్తులాగా వెదకడానికి ఎలాగ వెదుగుతున్నావు? నీ వెదుగుదల ఏమిటి? ఎలాగుంది నీ వెదుగుదల? నీ స్నేహితుడు బట్టి నీ వెదుగుదల ఉంటుంది. నువ్వు ప్రార్థన పరుడుతో ఉంటే ప్రార్థన పరుడుగా వెదుగుతావు. ఒక సంగీత కళాకారుడితో నువ్వు తిరిగితే నువ్వు ఒక సంగీత కళాకారుడిగా వెదుగుతావు. ఒక సరైనటువంటి బోధ చేసినటువంటి సేవకుడితో సహవాసం చేస్తే నీకు బోధ వెలుగు తెలుస్తుంది. పందులతో తిరిగినటువంటి వారికి దగ్గర వెళ్ళి ముత్యాలేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? పందులతో తిరిగినటువంటి వారితో మీరు సహవాసాలు చేస్తే ముత్యాల లాంటి వర్తమానాలు విని, అమూల్యమైనటువంటి రత్నం లాంటి వాక్యాలు విని, తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ సహవాసం ఎవరితో? మీరు ఎవరితో కూర్చుంటారు? నీ వెదుగుదల ఫెయిల్ అయిపోయింది. మరలా పేకాట ఆడినటువంటి వారితోటి, మరలా లోక సంబంధమైన కార్యకలాపాలు చేసినటువంటి వారితోటి, మరలా ఆ ఇంట్లో విషయాల గురించి మాట్లాడిన ప్రతి వ్యక్తి వెదుగుదల లేనటువంటి వాడే. తెలియదు వారికి. ఇంకా బచ్చాగాలు వీళ్ళు, పసి పిల్లలు వీరు. ఇంకా వయసుకు రాలేదు, క్రీస్తు రాకడ సమీపిస్తుంది, ఇంకా వయసుకు రాకుండా ఎవరి కోసం రావాలి అప్పుడు? ఆయన రావడానికి ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడంటే సంఘం ఏమో సిద్ధపడలేదు. ఎవరి కొరకు వచ్చేయాలి ఆయన? కాబట్టి వెయిటింగ్, నీ వెదుగుదల కొరకు. ఒకటి, రక్షణ పొందిన తర్వాత నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? క్రీస్తులాగా వెదగటము. చెప్పండి, క్రీస్తులాగా. నీకై నేను పరిమళ వాసనగా పరిశుద్ధతలో కడవరకు నిలచి నాలో నిన్ను లోకానికి చూపించుట. ఎప్పుడు చూపిస్తా? ఎవరు చూపిస్తున్నాడు? ఉగ్రరూపం కనిపిస్తుంది నీలో. లోకానికి క్రీస్తుని ఇలా చూపండి. నువ్వు క్రీస్తులే వెదకటం రావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకటి, 7 విషయాలు చెప్తానన్నారు. 7 అయినంత వరకు ఒకళ్ళు నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అమ్మా మాకెందుకులే బాధ అన్నట్టు కూర్చున్నారు. విను, రక్షణ పొందితే అయిపోలేదు, అంత సరదా. ఏం చేయాలి? క్రీస్తులాగా వెదగాలి. ప్రేమ చూపించటంలో, కనికరం చూపించటంలో, పక్షపాతము లేనటువంటి వాడుగా, దేవునికి మహిమ కలుగునుగా. 2, పిల్లరా, నేను రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలంటే అన్యజనుల యొక్క ఆచారాల్లోకి మరలా నేను తిరగకూడదు. చెప్పండి. నేను రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి ప్రభా అంటే, మీరు అన్యజనుల్లాగా. చెప్పండరా, మీకు బైబిల్లో కావాలి కదా? ఓకే, రండి. ఎఫెసీ 4:14, 4వ అధ్యాయం 17, 18, 19. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట. ఎవరు ఎలా ఉండకూడదంట? మీరిక మీదట, నేను రక్షించబడిన తర్వాత నేను ఎవరిని కాకూడదంట? లోకస్తులు పోతున్నటువంటి మార్గమున నేను, లోకస్తులు పోయినటువంటి మార్గము. ఒకటి వినండి, క్రైస్తవులు ఈ రోజున చాలామంది వాళ్ళు చేస్తున్నట్టుగానే చేస్తున్నాం.
రక్షణ పొందిన తర్వాత ఇక నువ్వు అన్యజనుల మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. వాక్యం సూటిగా మాట్లాడుతుంది. ఇక మీదట, చదవండి ఆ మాట, చెప్పండి ఇలాగా. అమ్మ చదువుతారమ్మ ఆ మాట. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట, అంటే ఎవరు? రక్షించబడిన తర్వాత మా కోడలికి ఏ రోజు ఇంటికి పిలుచుకోవాలో పిలుచుకోవడానికి ముహూర్తం, పంపించడానికి ముహూర్తం. మీరు అన్యజనులు కారు, అన్యజనుల ఆచారము ఆచరింపదగదు. వాళ్ళకి ఉగాదికి వెళ్ళే సామాలు పచ్చళ్ళు అదని చేసుకుంటారు, వీళ్ళు దింపుతారు సామాలు. వాళ్ళు భోగికి స్నానాలు చేసుకుని బట్టలు వేసుకుని పిల్లలు తిప్పుతారు, మీ పిల్లలు కూడా అలా తిరుగుతున్నారు. అర్థమవుతుందా? నిర్మక మాట లేదు. మీరేం మారు మనసు పొందినట్టు అనుభవం మీకు ఉంది ఏంటి? పండగలకి లోక సంబంధమైనటువంటి లోకస్తులు చేసుకొని పండగలకి కోడల్ని, అల్లుడిని, కూతుర్ని పిలుచుకొని పండగలు చేసుకుంటాం. మీకేం మారు మనసు ఉంది? వాక్యం వింటున్నట్టు వారు కూడా చెప్తున్నారు, 100 మంది చూస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. లోకస్తులు పోయినటువంటి మార్గాన్ని పోతే నువ్వెందుకో, నేనెందుకో? మనము క్రీస్తులాగా వెదగటానికి పిలువబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. ఏది నీలో ప్రత్యేకమైన జీవితం? పండగలకు వాడు తాగుతారు, నువ్వు తాగుతున్నావు వెళ్ళి, మార్పేది. కాబట్టి వాక్యం సూటిగా ఏమని మాట్లాడుతుంది? రక్షణ పొందిన తర్వాత ప్రభా నేనేం చేయాలంటే, నువ్వు పసిపిల్లాడు కావద్దు, వెతికే అనుభవం నీకు ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఆత్మీయతలో వెదిగినటువంటి వారితో సహవాసం చేయండి. ఆత్మీయతలో పరిగెడుతున్నటువంటి వారు పక్షాన నిలబడండి. వారు పరిగెట్టడమే కాదు, మిమ్మల్ని పరిగెత్తించేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, చాలామంది పండగల్లో పడిపోతున్నారు. వాళ్ళు బూర్లు వేసుకున్న పండుగ వస్తుంది, వాళ్ళ బూర్లతో మనకెందుకు పని? పిల్లలు అడుగుతున్నారు, వాళ్ళకి వేస్తున్నాను బూర్లు. వాళ్ళు కాల్చుకుంటున్నారు, చెప్పమ్మా ఏటమ్మదే? వాళ్ళు కాల్చుకుని ఏడుస్తారు. నువ్వు క్రమం లేవు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు ఈ రోజున. అర్థమవుతుందా? వాళ్ళు కాల్చుకుంటూ నీ పిల్లలు ఎందుకు ఏడుస్తారు? నువ్వు కాల్చుతావు. వాక్యం సూటిగా మాట్లాడుతుంది. వెదుగుదల లేని వారు వీళ్ళందరూ కూడా రద్దు టికెట్లు వీళ్ళందరూ కూడా. చెప్పుకోవడానికి ఇంతమంది వస్తున్నారు మా సంఘానికి, 10 మంది రాని పరలోక రాజ్యానికి చాలు. ఏంటి కంటే ఏనుగులాగా ఒక పిల్ల కంటే ఎందుకండి? 10 పిల్లలు ఏమైనా ప్రయోజనం ఉందా అమ్మా? ఏమైనా ప్రయోజనం ఉందా? మా సంఘానికి 70 మంది 100 మంది వస్తుంది, ఎందుకు? శ్రేష్టమైనటువంటి 10 మంది 8 మంది వచ్చిన ఒక దావీదు లాంటి వ్యక్తి, ఒక మోసే లాంటి వ్యక్తి, ఒక స్టెఫెను లాంటి వ్యక్తి, ఒక పౌలు లాంటి వ్యక్తి ఆ సంఘములో ఉంటే ఇంక మజా ఉంటుంది, తెలియదా? మజాగా ఉంటుంది అక్కడ. ఏం అనిపించడం లేదు మాట నీకు అన్న తర్వాత. ఒక పౌలు, ఒక దానియేలు, ఒక మోసే అంటే ఎవరు కావాలో తెలుసా? దేవుడు సంఘంలో చూసేటప్పుడు దేవుడు మాకు చూశాడేమో పిల్లలు. మా సంఘం ఎలాగుండో తెలుసా? 2 పెంకిటిల్లు మా మధ్య మా పాస్టర్ గారు నిలబడతాయి. ఇటు ఒక గది, అటు ఒక గది. ఆయన నిలబడితే వాళ్ళకి సగం వీళ్ళకి సగం మధ్యన అక్కడ నిలబడి చెప్తే ఏదో మూలన మా పాస్టర్ గారు చెప్తున్నటువంటి వాక్యాలకు చిన్న కాంగా ఉండేది, చిన్నది. నమ్మకముగా పనిచేశాను, ఆ పని చిన్నది ఉండేది. కొట్టేవాడిని, పాడమంటే పాడేవాడిని, ప్రార్థనలు ఏకీపించేవారు. దేవుడి దృష్టి పడింది, దేవుడు చూశాడు నన్ను. నా అర్హతలు ఏమి చూడలేదు. నువ్వు విశ్వాసంగా నమ్మకంగా సంఘంలో ఉన్నావు, చూసావా? ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రభు పట్టుకున్నాడు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపండి ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, గుడ్ బై చెప్పండి. మీ పిల్లలు వెదిగేటప్పుడు ఎలా కార్యక్రమాలు చేసుకుంటున్నారు మీరు? డప్పులతోటి, రంగులతోటి, త్రాగుళ్ళతోటి,
డ్యాన్సులతోటి, ఇహ సంబంధమైనటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలతోటి తులుతోగుతున్నారు. నా దేవుని హృదయాన్ని మీరు గాయపరుస్తున్నారు. ఇంకా పరిశుద్ధుని పిలిచి, సంఘాన్ని పిలిచి ప్రార్థన చేసి ఆ యొక్క అమ్మాయి యొక్క భవిష్యత్తుని గురించి, ఆమె యొక్క ప్రణాళిక పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆ ప్రాంతంలో, కుటుంబంలో, ఆ వంశంలోని దీవెనకరమైనటువంటి వ్యక్తిగా వెదగటానికి సేవకుల్ని పిలిచి ప్రార్థన చేయడం మానేసుకొని పనికిరానటువంటి విషయాల్లో తులుతోగుతున్నారు. ఇంకా కొంతమంది పిల్లరా, తుమ్మితే సెంటిమెంట్, లైట్ వెలిగితే సెంటిమెంటు. లైట్ వేసిన వెంటనే చెప్పండి, అమ్మ ముఖం చూడాలి, నాన్న ముఖం చూడాలి, సెంటిమెంట్లు. నీ విశ్వాసము, నీ భక్తి క్రీస్తుకు ఆధారం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్నైంది? ఎన్నన్నాను? 3కి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడోదిగా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15-16. 15-16 2 కొరింథీయులకు రాసిన పత్రిక. త్వరగా. జీవించు వారిక మీదట, రక్షణ పొందినటువంటి వారు ఎవరి కొరకు బ్రతకాలని పౌలు చెప్తున్నాడు. బాబు, ఒకప్పుడు మీ కొరకు జలసాలు చేశారు, విర్రవీగారు, మీ ఇష్టానుసారంగా బ్రతికారు. ఇక్క మీదటంటే రక్షణ పొందిన తర్వాత నేనేం చేయాలి ప్రభు అంటే, జీవించు వారు ఇక మీదట ఎవరి కొరకు బ్రతకద్దంట? మీ కొరకు కాదు, మీ కొరకు మృతి నందినటువంటి క్రీస్తు కొరకు మీరు జీవించాలంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈ మాట దగ్గర నిలబడతారు? దీని దగ్గర ఎంతమంది నిలబడగలుగుతారు? నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నానటువంటి వారు ఎంతమంది? పౌలు అంటాడు, నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను. తన తలాంతులు, తన ధనము, సమస్తమంతా కూడా వ్యయపరిచి, ఖర్చు పెట్టి అనేకులను సంపాదించటం కొరకు ఆయన క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారంట. బర్నబాకు అడిగితే, బాబు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు అంటే, కేజీఎం కోసం బ్రతుకుతున్నాను, నా పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి చదువు చదవటం కొరకు నేను బ్రతుకుతున్నాను. ఇంకొంతమంది అంటారు ప్రేమికులు, నీ కోసమే బ్రతుకుతున్నాను నేను. ఎలాగా? నీ కోసమే బ్రతుకుతున్నాను. పుట్టిదే అదంతా కూడా. అబద్ధాలు ఆడద్దు, నిజం చెప్పండి. సంవత్సరం పోయిన తర్వాత ఎల్లు అమ్మాలింటికి వెళ్ళి ఏదో తీసురా, అర్థమవుతుందా? కాబట్టి మూడోది, రక్షణ పొందినటువంటి వారు ఎలా బ్రతకాలంట? యేసుక్రీస్తు ఏం చేశాడంట? మన కొరకు మృతి నొందాడు. ఆయన ఏమయ్యాడమ్మా? ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. అలాగని భార్య పిల్లల్ని వదిలేమనడం లేదు మీకు. వారితో వేగుతూ సాగుతూ వాళ్ళకి వీడ్చుకుంటూ దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. హానోకులాగా దేవుడు టైంకి వచ్చేస్తాడు. టైంకి ఏదేది ఏర్పాట్లు చేయాలో ఇంటి దగ్గర సమస్తాన్ని ఏర్పాటు చేసుకుంటూ దేవుణ్ణి వెంబడించటం. చాలామంది కుటుంబ వ్యవహారాల్లో పడిపోయి దేవుని వెంబడించడం మానేశారు. హానోకు గారికి అడగండి, హానోకా ఎలాగయ్యా ఈ 300 సంవత్సరాలు దేవుడితో నడిచావంటే? ఏమ్మా, 2 పిల్లలతోటి చాలామంది రాలేదు. ఏం బా అంటే పిల్లలతో అవ్వటం లేదు, ఉట్టిదే అదంతా కూడా వాళ్ళ మీద సాకు పెట్టుకొని ఎగ్గొట్టేయడానికి. కాబట్టి మూడోదిగా, దేవుని పిల్లలారా, రేపు న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వస్తున్నాడు. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన ప్రాణమును పెట్టి మరణించాడు, తిరిగి లేచాడు. మరి నీ బ్రతుకు ఎవరి కోసం? నీ బ్రతుకు అర్థం ఉందా? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావో నీకు అర్థం ఉందా? ఏంటి, నీవే నా ప్రాణం అండి. మధ్యకాలంలో ఒక 2-3 నెలలు పెళ్ళయి సెల్ఫీ అని భర్తకు తోచింది. ఏంటి తెలీదా?
వెళ్ళి పట్టాడు నదిలోనే. చచ్చిపోలేదు, దేవుని కృపను పట్టాడు. చెప్తున్నాడు ఒడ్లోకి చేరే, ఎదుగో మా ఆవిడ తోసిందని. ఎవరి కోసం బ్రతుకుతున్నారమ్మా? అమ్మా, నీ పక్కనున్నటువంటి వాడే ఈరోజు ఏమైపోయింది తెలిసి ఇంకొక ఆయనకేమో డ్రమ్ములో వేశాడు. ఆయనకి పచ్చడి ముక్కల్లా చేస్తారు ఇంకొక ఆయనకి. ఎవరికి అర్థం పర్థం లేనటువంటి ప్రేమకు అడ్డొస్తుందని తల్లిని చంపించినటువంటి పిల్లలు ఉన్నారు. కనిపిస్తుంది వార్తలు, లోకమంతా చూడండి ఒకసారి. మీ బ్రతుకులకు అర్థం లేదమ్మా. ఇదిగో మీ బ్రతుకు అర్థం ఉందంటే యేసుక్రీస్తుని మీరు ప్రేమించండి, యేసు కోసం మీరు బ్రతకండి. ఆయన న్యాయాధిపతిగా వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు. ఇదిగో 60-70 సంవత్సరాలు ఈ లోకంలో జీవితం, అంతేనా? దీంట్లో ఎన్ని మోసాలు, కుళ్ళులు, కుతంత్రాలు ఉందో దీంట్లో. ఈ 60-70 సంవత్సరాల్లో ఎన్ని మోసాలు ఉందో. చాలామంది బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ బ్రతుకుకు అర్థం లేదు. దేనికి సంపాదిస్తున్నారో తెలియదు, ఎవరికి పెట్టడానికి సంపాదిస్తున్నారో తెలియదు. ఒక మాట ఉంది, రాజులు సొమ్ము రాళ్ళు పాలన్నారు. నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుని సేవ కొరకు బ్రతుకు, దేవునికి పెట్టు. ఒక ఆమె కళ్ళల్లో నీరు వచ్చింది పాస్టమ్మ గారికి. నాకు ఇన్ని గ్లాసులు కొలిసి వాళ్ళ జీతం ఎంత, వారి సంపాదన చిన్న సంపాదన. ఇచ్చిన వస్తువు కాదు, ఇచ్చిన మనసు కోసం చెప్తున్నాను నేను. సంపాదన రోజంతా కూలి చేస్తూ వచ్చిన సంపాదన ఎంత. ఆ సంపాదనలో మీలాంటి వారు వచ్చి మా ఇంటి దగ్గర కూర్చుంటే టీలు డ్రింకులు తాగుతారని ఇన్ని గ్లాసులు కొనిసి తెచ్చారండి. విచ్చింది గొప్ప కాదు, విచ్చే మనిషి ఉంది చూసారా, దేవుని పిల్లల కోసం పెట్టాలని. ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాము? అమ్మా, సారమ్మ గారు ఒక విషయం చెప్పు బాబు, మాకు న్యాయం తీర్చండి, న్యాయం తీర్చండి, న్యాయం తీర్చండి. ఎవరి కోసం బ్రతకాలి? నీ కష్టార్జితం ఏమిటి? ఎవరిని? చాలామంది కొట్టినటువంటి వారు డబ్బు ఇచ్చి పోషించినటువంటి వారు లేకపోలేదు. నాకు తిట్టును ఇంకా కొన్ని రోజులు బ్రతికే, నాకు తిననటువంటి వారు, నాకు తిట్టినటువంటి వారు లేరని కొంతమంది ఏం చేస్తారు చేద్దా, వాటర్ వేసుకో. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? నువ్వు క్రీస్తు కోసం బ్రతకకపోతే నీ బ్రతుకుకు అర్థం లేదు. రక్షణ పొందిన తర్వాత ఒక విశ్వాసి చేయవలసింది ఏంటో తెలుసా? నీ కోసం జీవిస్తున్నా, ఎందుకు ఆగండి, ఎందుకు? బలి అయి రక్షించితివా, బలి అయి అందుకోసం నేను బ్రతుకుతాను. చెప్పండి, ఎందుకు బ్రతుకుతాను? ఇప్పుడు ఈ రచయిత ఏమంటే రాస్తున్నాడు, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను నా బ్రతకంత దినమంతా కూడా. క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలో తెలుసా? తన కొరకు కాదు, క్రీస్తు కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడు నీ బ్రతుకు అర్థం ఉంటుంది, నీ బ్రతుకు విలువ వస్తుంది. అప్పుడు కొంతమంది తెల్లవారు 4 గంటలకు వెళ్ళి రాత్రి ఇంటి దగ్గరికి వేసేది, ఏ టైంకి వస్తారో తెలియదు, ఏనుగు బ్రతుకుతున్నారో తెలియదు. కష్టపడి సంపాదించి తీసుకొస్తే ఇంత అన్నం పెట్టినట్టు వారు దిక్కులేరు. చాలు ఆపో, దేవుని కొరకు బ్రతకటం నేర్చుకో. దాంట్లో సంతోషం ఉంది, సంతృప్తి ఉంది. 4వ విషయంలోకి వస్తున్నాను. 4వది రక్షణ పొందిన తర్వాత చెప్పండి, నేనేం చేయాలంటే, పేతురు నేను మనుషులను పట్టే జాలాలుగా చేస్తాను. రక్షణ పొందిన తర్వాత నాతో పని ఏముందంటే దేవునికి, నేను మనుషులను పట్టే జాలర్ని. చెప్పండి, రక్షణ పొందిన నేను, చెప్పండి, రక్షణ పొందిన నేను మనుషులను పట్టే జాలర్ని. దేవునికి స్తోత్రం. నేను రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ పుస్తకము లైబ్రరీ ఉంది నా దగ్గర, మీకు అందరికి తెలిసిందే.
ఎవరి కోసం బ్రతకాలి? భోజనం పెడుతున్నారు, విలువైన సేవ ఇచ్చాడు, విలువైనటువంటి వాక్యం చెప్పడానికి కృపనిచ్చాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. రక్షణ పొందిన నేను, నాతో ఏం పని ఉందో తెలుసా? నేను మనుషులను పట్టే జాలరిని. చెప్పమ్మా, చెప్పమ్మా, ఎవరు నువ్వు? మనుషులను పట్టే జాలరిని. నాకు జాలరి వృత్తిలో ఉంచాడు. వాక్యము అనబడినటువంటి వల ఉండాలి నీ దగ్గర. ఏముండాలి మీ దగ్గర? చెప్పండి, ఏముండాలి? వాక్యము సంపాదించుకో. ప్రతి కాపరి, ఒక సేవకుడు దగ్గర వాక్యం లేకపోతే సంఘానికి ఎవరు రారండి. ఏదో నామకార్థం వెళ్తారు కానీ కాపరి దగ్గర ఏముండాలి తెలుసా? వాక్యం అనే వల. ఈ రోజున మీకు బలమైనటువంటి వల వేయటం బట్టే మీరు ఏమయ్యారు? వాక్యము అనబడినటువంటి వలలో కొన్ని చేపలు ఉంటుంది, కొరికడానికి చూస్తుంది, వెళ్ళిపోవడానికి చూస్తుంది సముద్రానికి. వద్దా, నువ్వు కొరికినంత వరకే, కానీ తెగదది. తెగుతుందా? ఈ వల తెగుతుందా? మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరు? వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఆగండి. వాళ్ళు వచ్చేయడానికి చూస్తున్నారు, ఆగండి. వాళ్ళు పారిపోవడానికి వస్తున్నారు. ఎన్నోది? 4 చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా మనుషులను పట్టాలి, పట్టి బుట్టలోకి తీసుకురావాలి. కొన్ని చేపలు పనికిరానిది కూడా పడిపోతుందండి. పనికొచ్చింది పడుతుంది, పిత్త పరిగలు ఎందుకండి? వాక్యంలోనే ఉంది తీసేదానికే. శ్రేష్టమైనది తీసుకుంటాం. ఎలా పట్టాలి? రాజకీయ నాయకులకు సువార్త చెప్పు, సినిమా యాక్టర్లకు వాక్యం చెప్పు, మీ ఇదిలో ఉన్నటువంటి పెద్దలకు వాక్యం చెప్పు, సువార్త చెప్పు, నీ సాక్ష్యం చెప్పు. ఏది చెప్పినా వాక్యం లేకుండా ఒక వ్యక్తికి దేవుడి దగ్గర తీసుకుని రాకూడదు. ఎందుకంటే వాక్యమే ఒక వ్యక్తికి జీవితాంతం వరకు ప్రభువులో నిలబడుతుంది. ఎన్నైందమ్మా? చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరు? రక్షణ పొందిన తర్వాత నేనేం చేయాలి? నేను మనుషులను పట్టే జాలరిని. నువ్వు వ్యాపారం చేసిన దగ్గర చెప్పు సువార్త, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో సువార్త చెప్పు, నువ్వు చదువుకున్నటువంటి స్థలంలో సువార్త చెప్పు. చెప్పే విధానం రావాలి, మెయిన్ అది. నువ్వు సత్య ఎక్కడికి వెళ్తావని ప్రసంగాలు చేయొద్దు అక్కడ సువార్త. అమ్మా, మీ ఇంట్లో దయ్యాలు కనిపిస్తుందని సువార్త చేయొద్దు, ఆ బొట్టు తీసామని సువార్త చేయొద్దు, ఆ బొమ్మలు తీసామని సువార్త చేయొద్దు. క్రీస్తు ప్రేమను విత్తు, అంతే. క్రీస్తుని గురించిన ప్రేమ చెప్పు, అదే అంతటా అదే పారిపోతుంది. ఎవరు తీయమన్నారు? మీకు బొట్లు పువ్వులు ఎవరిని తీయమన్నారు? ఇక్కడ బాబు తీయమన్నా, అమ్మ తీయమన్నావా? ఎవరు తీశారు? మీరు తీశారు, మేము తీయమన్నావా? చెప్పు, చెప్పాలి. మీ అంతటా మీరు ప్రేరేపించబడ్డారా? ఎవరైనా బలవంతంగా మీకు దింపారు గోతులోని? చాలామంది దింపించారు, ఆరిపోయి వచ్చి ఇంట్లోకి. విలువ తెలియటం లేదండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నా కోసం ఈ లోకానికి వస్తే ఆయన పట్టుకొని వగలగలమా? చెప్పాలి. అనేకమైనటువంటి ఈ భారం సంఘానికి లేకపోవడమే చాలామంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. 5 చూడండి, యోహాను సువార్త 15:15. మీరు దాసులనిక నుంచి మీకు పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. రక్షణ పొందిన తర్వాత ఇక మీదట ఏమవ్వాలి? ఎవరికి? చదవండి. దాసుడు గనుక ఇక మిమ్మలను, ఇక మిమ్మల్ని అంటే ఇక అన్నమాట. రక్షణ పొందిన తర్వాత రెండవ మెట్టు చెప్పాలి. రక్షణ మెట్టు ఎక్కిపోయాను నేను, దాని మీద అలా ఉండిపోవద్దు. ఏమెక్కాలి? రెండో మెట్లు ఏముందో తెలుసా? ఇక్కడి నుంచి నేనేం చేయాలంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. స్నేహితుల మధ్య దాపరికాలు ఏమని ఉంటుందా? దాచుకోవడాలు ఏమని ఉంటుందా? చెప్పండి, దాచుకోవడాలు ఉంటుందా? కానీ మీ స్నేహితులకు మీరు సువార్త చెప్పడం లేదు. మన నరకానికి వెళ్ళినా పర్లేదు, ఇక్కడికి వస్తే బాగుపడిపోతారు. ఈరోజు మీకు అర్థమవుతుందా?
యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ఎందుకు బాబు చెప్పడం లేదంటే, నన్ను మార్చారు, నేను స్టార్ అయిపోయాను, ఆడ వచ్చేస్తా వాడు స్టార్ అయిపోతాడని కొంతమంది సువార్త చెప్పడం లేదు. అసూయ. దేవుడు ఒక వ్యక్తితో స్నేహం చేశాడు. బైబిల్ చెప్తుంది అబ్రాహాముతో దేవుడు స్నేహితుడని చెప్పుకున్నాడండి. ఏమని చెప్పుకున్నాడు? యాకోబు రాసిన పత్రిక 2:23. యాకోబు రాసిన పత్రిక త్వరగా 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను, నీతిగా ఎంచబడిను. ఏం పేరు ఉందంట? ఎంత గొప్ప మాట తెలిసాదే. దేవుణ్ణి స్నేహితుడు అబ్రహాము. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళాము. ఎమ్మెల్యే గారికి బాగా అనుకూలమైనటువంటి వ్యక్తి, బాగా పరిచయమైనటువంటి వ్యక్తితో, స్నేహం చేస్తున్నటువంటి వ్యక్తితో మన యొక్క సమస్య ఏదని చెప్తే ఎమ్మెల్యే గారితో చెప్పి ఒప్పించగలడు. ఇప్పుడు మన పరమ దేవుడైనటువంటి ప్రభుతో అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? స్నేహం కలిగి ఉన్నాడంట. అందుకే సొదొమ గొమొర్రా యొక్క నాశనం గురించి, జరగబోతున్నటువంటి నాశనాన్ని గురించి ముందుగానే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, స్నేహితుడు కాబట్టి. జరుగుతున్నటువంటి నష్టాల గురించి ముందు దేవుడు చెప్పాడు. మరి నువ్వు నిజంగా దేవుని స్నేహితుడవైతే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దానిని దేవుడు నీతో పంచుకుంటాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా. నువ్వు వాక్యం అనుదినం చదవటం ద్వారా, వినటం ద్వారా ఏం చేస్తాడంటే, ఇదిగో నీ కుటుంబానికి యొక్క నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది, లోకానికి నష్టం జరుగుతుందని ముందుగా దేవుడు తన సేవకుడితో, తన స్నేహితులతో పంచుకున్నప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడైనట్టు అబ్రహాం ఏం చేస్తాడు? ప్రభువా, 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షించవా? నీ స్నేహితులు కాబట్టి నువ్వు చెప్పింది వింటావా లేదా? వింటారు లేదా? మా ఇంటికి భోజనం రమ్మంటే వస్తావా లేదా? అర్థమవుతుందా? అబ్రహాము దేవుని స్నేహితుడు అంట. ఎవరికి ఉందండి పేరు? ఎవరికి ఉంది ఇంత బిరుదు? అబ్రహ్మ నీ ఫ్రెండ్తో చెప్పేసి కార్యం చేయించు అని ఎంతమంది అడిగారు నాకైతే తెలియదు, కానీ రాయబడలేదు. కానీ ఒక నష్టం జరగబోతుంది అనగానే అబ్రహాం అడ్డుపడిపోయాడు. ఎందుకంటే ఆయన స్నేహితుడు కాబట్టి. ఆయన నా స్నేహితుడు నా మాట వింటాడని నమ్మకం ఆయనకి. కాబట్టి నిజంగా నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇంకొక అనుభవం ఏంటో తెలుసా? దేవునితో సాన్నిధ్యం కలిగి ఉండాలి. దేవుడితో సాన్నిధ్యం కలిగి ఉండాలంటే సంఘ సహవాసం అవసరం, ప్రార్థన జీవితం అవసరం, వాక్యం యొక్క అనుభవం యొక్క వాక్యంతో అనుబంధం కలిగి ఉండటం అవసరం. నాకు ముట్టుకోక నా మాల కాకుండా ఉంది, నేను ఎవరితో కాలను. దేవుడు ఒంటరి వారిగా దేవుడు మనకి చేసుకోలేదు. మీరు అనాథలు కాదని ఆయన వాక్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అంటాడు, మనం ఇక మీదట ఏమి కాకూడదంట తెలుసా? పాపానికి ఇంకా దోషలము కాకూడదని వాక్యం మాట్లాడుతుంది. ఆరోది ఏమిటి? ఒకప్పుడు లోకానికి, పాపానికి మనం దాసులం. రక్షణ పొందిన తర్వాత మరలా మనం పాపమునకు దాసత్వంలోనికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయులు అలాగే, అక్కడే బాగుంది, అటే వెళ్ళిపోతాము. ఎర్ర సముద్రం దాటారు, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు, పరలోకం మన్నా తిన్నారు. కానీ ఏమంటున్నారు? ఇక వెనక్కి వెళ్ళిపోతాం, అదే బాగుంది, అక్కడే బాగుంది అంటే పిల్లరా, ఇంకా మనం పాపమునకు దాసులం కాకూడదు. 7వ విషయంలోకి వస్తున్నాను, ముగించేస్తున్నాను. 7వది, రక్షణ పొందిన తర్వాత నేనేం చేయాలి తెలుసా? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఎలా ముగించాలి? మన ముగింపు ఎక్కడికి వచ్చేయాలి? చదవండి, చూపించి ముగించేస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 4:8. త్వరగా 2వ తిమోతి 4:8. ఇక మీదట ఏమంటున్నాడు? రక్షణ పొందాను, పరిగెత్తుతున్నాను, సేవలో పరిగెత్తాను, అలిసిపోయి ఆగిపోలేదు. ఆ 7వ వచనం కూడా చదవమ్మా. చూడండి, క్రైస్తవ జీవితం అనేది పోరాటం అనేది.
పోరాటం లాంటిది. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు అదేనా, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు అద్దండి. మన లాస్ట్ ముగింపు ఎక్కడికి వచ్చేయాలంటే పోరాటం, సరైన రీతిలో పోరాటం చేయాలి. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అంటున్నాడు, నా పరుగును కడముట్టించాను, సరైన రీతిలో పరిగెత్తాను నేను. కాబట్టే నాకేముందో తెలుసా, నీతి కిరీటము. అది మన యొక్క రక్షణ పొందిన తర్వాత మన ముగింపు ఎలాగ ఉండాలి తెలుసా, నీతి కిరీటము. వాడబారని కిరీటముకై అలయక పరుగెత్తేదా. చెప్పండి, ఆయన ఎలా పరిగెడుతున్నాడు చెప్పండి. ఆదివారమే పరుగు మనకి. సరే, అలిసిపోవడం అయిపోయింది అంటున్నా, తినడం స్తోత్రం, ఇంకా 4-5 లేవడం, టీ తాగడం స్తోత్రం, అయిపోయింది. ఎవరి దగ్గరికైనా కుటుంబాలు బాగులేనటువంటి వారి దగ్గరికి, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారి దగ్గరికి, అసమాధానంతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? నేను మనుషులను పట్టే చాలని చెప్పాలి. ఎందుకయ్యా నాకు పంపిస్తామంటే, పాస్టర్ గారు నీ పని అది నువ్వు చేయి. నా పని నేను చేస్తాను, కానీ నీకు ఉంది పని దీంట్లో. నా పని నేను చేస్తున్నాను, పోరాటాలు జరుగుతుంది, విశ్వాసమును కాపాడుకుంటున్నావు. ముగింపు ఎలాగ వచ్చేసరికి ఎలాగ ఉండాలి, ఇక మీదట నా కొరకు. ఎంత మహిమో, ఎంత మహిమో. శబాస్, బలా, మంచి నమ్మకమైన దాసురాల, ఇదిగో మంచి పోరాటం పోరాడు. నీతి కిరీటం వేసుకుంటే ఏమవుదునో నే, కిరీటం ఎవరికై పెడతారు? మరిచిపోతారు. ఇప్పుడు వచ్చేస్తే ఎంత బాగున్నా. కొంతమంది వయసు రాలేదు అంటున్నారు. వాక్యం వచ్చేస్తే ఎలాగా? వయసు లేదు, ఇంకా మార్పు లేదు, ఇంకా చాలామంది దిద్దుకోవాలి. రండి, తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.